తెలంగాణ ఎబ్సెట్ 2025కి సంబంధించి ఫేజ్ 1 ప్రొవిజనల్ అలాట్‌మెంట్స్ అయితే ఈరోజు కాబోతున్నాయి. సో, ఇవి ఫైనల్ అలాట్‌మెంట్స్, మాక్ అలాట్‌మెంట్స్ లాగా కాదు. సో, ఈ అలాట్‌మెంట్స్ మనకి ఎప్పుడైతాయి అండ్ సీట్ వచ్చిందా రాలేదా అని చెప్పి ఎట్లా తెలుసుకోవాల్సి ఉంటది. అండ్ ఆఫ్టర్ దట్ ప్రాసెస్ ఏముంటదని చెప్పి మనమైతే ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అండ్ నిన్ననైతే మనం వెయిట్ చేసినాం. నిన్న వస్తది కావచ్చు అని చెప్పి ఒక లైక్ ఎక్స్‌పెక్టేషన్ అయితే ఉండే అన్నట్టు. బట్ నిన్నైతే మనకు రిలీజ్ కాలేదు. సో, ఈరోజైతే రిలీజ్ కాబోతున్నాయి. సో, ఒకసారి రిలీజ్ అయిపోయిన తర్వాత మన ఛానల్ లోపల పక్కాగా ఒక వీడియో అయితే వస్తది. నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలని చెప్పి. సో, మీరు మన ఛానల్‌కి ఒకవేళ కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఒకసారి అలాట్‌మెంట్స్ రిలీజ్ అవ్వడంతోటే నెక్స్ట్ మనం ఏం ప్రాసెస్ చేయాల్సి ఉంటది అని చెప్పి వీడియో అయితే చేసుకోవడం జరుగుతదన్నట్టు. సో, ఇక్కడ మనం వెబ్‌సైట్ లోపల వస్తే ఇది అఫీషియల్ వెబ్‌సైట్ మనకు. సో, ఈ అఫీషియల్ వెబ్‌సైట్ లోపల మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. వెబ్‌సైట్ అయితే అలాట్‌మెంట్స్‌కి క్లోజ్ అయ్యి ఉంది అని చెప్పి. అండ్ మనకి ఇక్కడ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏందంటే, మనకిచ్చిన నోటిఫికేషన్ లోపల 18థ్ జులై 2025 ఆర్ అంతకంటే ముందు అని జెప్పి అన్నారు. సో, మనకి మాక్ అలాట్‌మెంట్స్ అంటే మాత్రం మనకి 12థ్ జులై రోజే రిలీజ్ అయిపోయినాయి. 13థ్ జులై ఉండే. బట్ 12థ్ రోజే రిలీజ్ అయిపోయినాయి. బట్ మనకు లైక్ అట్లనే రిలీజ్ అయితదేమో అని జెప్పి మనం ఒక ఎక్స్‌పెక్టేషన్ అయితే పెట్టుకున్నాం. నిన్న రిలీజ్ అయితది కావచ్చు అని జెప్పి. బట్ మనకు నిన్న రిలీజ్ కాలేదు. కాబట్టి డెఫినెట్‌గా ఈరోజైతే రిలీజ్ కావడానికి హై ఛాన్స్ అయితే ఉంటాయన్నట్టు. సో, చెప్పలేం. సో, కొన్ని సార్లు ఏమైతదంటే లైక్ ఏమైనా టెక్నికల్ ఇష్యూ ఉంటే తప్ప మనకు రిలీజ్ అయితే జేయరు. ఓకేనా. సో, అట్లా సిట్యుయేషన్స్ కొన్ని అయితా ఉంటాయి. అండ్ ఐయామ్ వార్నింగ్ యూ ఫస్టే చెప్తున్నా. ఎందుకంటే తర్వాత అలాట్‌మెంట్స్ రాలే అని చెప్పి అనొద్దు. మాక్సిమం అయితే ఈరోజు 18థ్ జులై 2025 రోజు పక్కాగా రిలీజ్ అయిపోతాయి. సో, ఏమైనా టెక్నికల్ ఇష్యూ ఉంటే మాత్రం వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. ఏ టైంకి రిలీజ్ గావచ్చు అనే థాట్ అయితే అందరికుంటదన్నట్టు. సో, మనకి లాస్ట్ ప్రీవియస్ అలాట్‌మెంట్స్ అయితే అరౌండ్ 6:50 అట్లా అయింది. అండ్ ఈసారి గూడా 9 పీఎం లోపు కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అంతకంటే ముందు గూడా రావచ్చు. ఓకేనా. సో, అంతకంటే ముందు గూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నట్టు. మనకి సీట్ వచ్చిందని జెప్పి ఎట్లా తెలుస్తది మరే అనే డౌట్ అయితే అందరికుంటదన్నట్టు. సో, మనకొకసారి సీట్ అలాట్‌మెంట్స్ అయితే మనకొక మెసేజ్ అయితే వస్తదన్నట్టు తెలంగాణ ఎబ్సెట్‌కి సంబంధించి. సో, తెలంగాణ ఎబ్సెట్ 2025 అని చెప్పి మనకో మెసేజ్ అయితే వస్తది. ఆ మెసేజ్ లోపల వాళ్ళు మెన్షన్ చేస్తారు. నీకు ఏ కాలేజ్ లోపలొచ్చింది అండ్ ఏ బ్రాంచ్ లోపల సీట్ వచ్చింది అని చెప్పి. అండ్ మనకు వాళ్ళు టైమ్ గూడా ఇస్తారు. ఇఫ్ పాసిబుల్ కొన్నిసార్లు టైమ్ అయితే ఇస్తారు. అలాట్‌మెంట్‌కి లాస్ట్ డేట్ ఎప్పుడు అని చెప్పి. అండ్ మనకిక్కడ టీఈజీ, సీహెచ్‌ఈ అని చెప్పి ఉంటదన్నట్టు. సో, ఇట్లా మనకో మెసేజ్ వస్తది. అండ్ లాస్ట్ మనకి మాక్ అలాట్‌మెంట్స్ అయితే అరౌండ్ 6:54 పీఎంకయినాయి. సో, ఇది గూడా మనకి నార్మల్‌గా ఈసారి గూడా 10 పీఎం లోపయితే మనకు అలాట్‌మెంట్స్ ఎప్పుడైనా కావచ్చు. సో, అది ఎవరు గూడా ఎక్స్‌పెక్ట్ జేయలేరన్నట్టు. ఓకేనా. సో, ఇది మన అలాట్‌మెంట్స్ ఎట్లా సో, ఒకవేళ మనకు సీట్ వచ్చిందా రాలే అని జెప్పి మెసేజ్ అయితే వస్తది ఫస్ట్. అండ్ ఒకసారి మెసేజ్ వస్తే మాత్రం మనకు సీట్ వచ్చినట్టే. అండ్ కొన్నిసార్లు టెక్నికల్ ఇష్యూస్ వల్ల మనకు ఇన్‌కమింగ్ లేకపోవడం వల్లనో మెసేజ్ అయితే రాదన్నట్టు. సో, అట్లాంటి సిట్యుయేషన్ లోపల మనం ఏం జేయాలి గదా! అంటే మనమైతే వెబ్‌సైట్ అనేది మనకిట్లా ఉంటది. ఓకేనా. సో, మనకు ఏదైతే ఈ అఫీషియల్ వెబ్‌సైట్ ఉందో ఇక్కడ ఒక కొత్త ట్యాబ్ అయితే ఓపెన్ అయితదన్నట్టు. క్యాండిడేట్ లాగిన్ అని జెప్పి. సో, ఇక్కడ మనకి క్యాండిడేట్ లాగిన్ మీద మనం ప్రెస్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, క్యాండిడేట్ లాగిన్ మీద మనం ప్రెస్ చేసొచ్చాక మనకు ఇట్లా ఒక పోర్టల్ అయితే ఓపెన్ అయితది. సైన్ ఇన్ అని జెప్పి. ఓకేనా. మనకిక్కడ లాగిన్ ఐడీ ఇయ్యాల్సి ఉంటది మనం. అండ్ దాంతో పాటుగా వెబ్‌సైట్‌కి సంబంధించిన హాల్ టికెట్ నంబర్ ఇయ్యాలే. వెబ్‌సైట్‌కి సంబంధించిన పాస్వర్డ్ ఇయ్యాలే. అండ్ మన డేట్ ఆఫ్ బర్త్ ఇయ్యాలే. ఇక్కడున్న క్యాప్చా కోడ్ అయితే మనం ఎంటర్ జేయాలే. ఓకేనా. సో, ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి మనకు సైన్ ఇన్ అయితే కావాల్సి ఉంటదన్నట్టు. సో, ఇది మన ఫోన్‌లో గూడా చేసుకోవచ్చు ప్రాసెసు. ఒకసారి నువ్వు సైన్ ఇన్ అవ్వుడుతోటే మనకు ఇట్లా అయితే చూపెడతది. ఓకేనా. సో, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని జెప్పి, వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ అని జెప్పి. సో, ఈ వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ లోపల నువ్వేవైతే వెబ్ ఆప్షన్స్ పెట్టినావో అవి గూడా మనం చెక్ జేసుకోవచ్చు. అలాట్‌మెంట్ ఆర్డర్ అని జెప్పి, సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అని జెప్పి మనకుంటదన్నట్టు. సో, మనం ఏం జేయాల్సి ఉంటది గదా! అంటే అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ జేసుకోవాలి ఫస్ట్. సో, మనకి సీట్ అలాట్ అయ్యి మెసేజ్ రాకపోతే మాత్రం మనకు అలాట్‌మెంట్ ఆర్డర్ లోపల సీట్ అయితే చూపెడతది. సో, టెక్నికల్ ఇష్యూ ఏదున్నా గూడా మనకు లాగిన్ అవ్వుడుతోటే ఈ అలాట్‌మెంట్ ఆర్డర్‌నయితే మనం చెక్ జేసుకుంటే మనకు సీట్ వచ్చిందా రాలేదా అర్థమైతదన్నట్టు. సో, అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే ఇట్లుంటది. సో, మీరు అలాట్‌మెంట్ ఆర్డర్ ఓపెన్ చేస్తారు. ఇట్లా మీకు ఓపెన్ అయితది. ఇక్కడ మీకు ఫేజ్ 1 అలాట్‌మెంట్స్ అని చెప్పి మీకు ఉంటదన్నట్టు. అండ్ దాంతో పాటుగా ఇక్కడ మనకు ప్రింట్ అనే ఆప్షన్ ఉంటది. మనం ప్రింట్ అయితే చేసుకోవచ్చు. సో, ఇక్కడ మనకి ఫీ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో, ఆ ఫీ డీటెయిల్స్‌ని బట్టి మనమైతే మన లైక్ ఫీ అరేంజ్ చేసుకొని తొందరగా ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ అయితే చేసుకోవాలి. ఫీ పేమెంట్ చేయకపోతే సీట్ అయితే క్యాన్సిల్ అయిపోతది. అండ్ మనం ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఏం చేయాల్సి ఉంటది అని చెప్పి వన్స్ ఒకసారి అలాట్‌మెంట్స్ అన్నీ కూడా రిలీజ్ అయిపోయిన తర్వాత మనమైతే మాట్లాడుకుందాం ఫర్దర్‌గా ఏం చేయాలి? మనం ఫీ పేమెంట్ ఎట్లా చేయాల్సి ఉంటది అని చెప్పి. సో, డూ ఫాలో అస్ అండ్ ఇట్లాంటి వీడియోస్ అనేది మనం చేసుకుంటా ఉందాం.
అండ్ మనకొచ్చే పీపుల్ ఎవరైతే వీడియో చూస్తున్నారో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 70% ఆఫ్ ద పీపుల్ అయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ సో మచ్ గైస్. సైనింగ్ ఆఫ్.